బీబీనగర్ నిమ్స్ ని కష్టాల బాట నుంచి బయటపడేయాలంటూ కాంగ్రెస్ భారీ ధర్నా చేపట్టింది. క్యాంపస్ కార్డియాక్ సెంటర్ గా 2005లో మొదలుపెట్టిన ఈ పనులకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 220 కోట్ల రూపాయలు కేటాయించారు. 2009 కల్లా దాదాపు 8 లక్షల చదరపు ఫీట్ల ప్లింత్ ఏరియా కూడా పూర్తయింది. ఇన్ని జరిగినా ఈ ఆసుపత్రికి మాత్రం మోక్షం రావట్లేదు. గత ఏడాది అవుట్ పేషెంట్ సేవలు ప్రారంభమైన సేవలు అందుతున్నది అంతంత మాత్రమే. తక్షణం నిమ్స్ కి న్యాయం జరగాలని, ఈ ప్రాంతవాసులకు వైద్య సేవలు అందాలని డిమాండ్ చేస్తూ భువనగిరి ఎంపీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భారీ ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం అక్కడ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 90% వరకు కన్స్ట్రక్షన్ జరిగి మరి అందులో ఫెసిలిటీస్ కూడా ఇచ్చి దాన్ని ఓపెన్ కూడా చేసిన సందర్భం అది. మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఆ రోజు ఉన్న ఉద్యమాల వల్ల, వివిధ కార్యక్రమాల వల్ల కొంత జరగని కొంత ఆ మిగిలిన పనులు చేయని సందర్భము. మరి ఈ రోజు తెలంగాణ వచ్చినాక మరి ఈ రోజు ఈ బంగారు తెలంగాణలో నేను ప్రతి కార్యక్రమం చేస్తా, మన వనరులు మన నిధులు అన్నటువంటి ముఖ్యమంత్రి మరి వివిధ కార్యక్రమాలకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ వేలాది కోట్లు ఖర్చు చేస్తూ మరి ఉన్న బడ్జెట్ ను, ఉన్న ఎస్టిమేట్స్ ను డబుల్ చేస్తూ అక్కడ ప్రాణహిత చేవల్ల బడ్జెట్ ను 35,000 కోట్ల నుంచి 80 చేసి 1,00,000 చేసి అక్కడ మహబూబ్ నగర్ లో మరి అక్కడ 10,000 కోట్లు అయితే సరిపోతాయి అన్న దగ్గర అక్కడ 10,000 చేసి 30, 40, 50,000 కోట్లకు పెంచుతూ మరి మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కు 1,50,000 కోట్లు వెచ్చిస్తూ రీడిజైనింగ్ పేరు మీద ప్రజా డబ్బును దుర్వినియోగం చేస్తూ ఏకపక్ష నిర్ణయాలతోటి ఏ పక్షాన్ని అఖిల పక్షాలను అడగకుండా ఆయన తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా డబ్బును అక్కడ వేలాది కోట్లు దుర్వినియోగం చేస్తూ మరి ఇక్కడ నిమ్స్ కోసము మరి ఈ ప్రాంత వాసుల ఏదైతే అవసరాలు ఉన్నాయో ఈ అవసరాలు మరి ఆ రోజు నుంచి కూడా ఒక చిరకాల వాంఛగా ఈ ప్రాంత వాసుల ఆశ ఇది. ఏదైతే నిమ్స్ హాస్పిటల్ ఉందో ఇది ఒక యాదాద్రి భువనగిరి జిల్లానే కాదు, మరి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు నల్గొండ అయితేంది, సూర్యాపేట అయితేంది, అక్కడ ఖమ్మం, జనగాం, మరి అక్కడ వరంగల్, ఇక్కడ మెదక్, సిద్దిపేట అయితేంది, ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ మొత్తము ప్రజానికానికి చేరువలో ఉన్న హాస్పిటల్ ఇది. ఆ రోజు ఆ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి ఈ ప్రాంత వాసులకు, ఇక్కడ పేదలకు, పేదల మేలు కోసం, పేదల వైద్యం కోసము చేసినటువంటి కార్యక్రమం అది. ఈ కార్యక్రమానికి మరి 1,000 కోట్లు ఒక పక్క పెడుతూ ఇక్కడ ఈ ప్రాంతవాసుల అభివృద్ధి పట్టకుండా, ఈ ప్రాంతవాసుల మేలు పట్టకుండా వీళ్ళు ఎంత అసౌకర్యానికి గురైనప్పటికీ వీరి ఏడల నిర్లక్ష్యం వహిస్తూ ఈ నిమ్స్ హాస్పిటల్ దీన్ని పట్టించుకోకుండా 100 కోట్లు పెడితే ఇక్కడ ఈ హాస్పిటల్ ఇమీడియట్ గా స్థాపించి ఇమీడియట్ గా మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఈ హాస్పిటల్లో కొంతమంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ను, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ను ఇవి చేయడానికి 100 కోట్లు మాత్రం సరిపోతాయి. నీ 1,000 కోట్లు అవసరం లేదు. నీ 1,000 కోట్లు అక్కడ మరి ఖర్చు పెడుతూ దుర్వినియోగం చేస్తూ అక్కడ ఆంధ్ర ప్రాంత వాసుల కాంట్రాక్ట్లు ఇస్తూ ప్రజా డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు. 1,000 కోట్లు అక్కడ వెచ్చిస్తున్నారు. అందులో మేము 100 కోట్లు మాత్రం ఇక్కడ అడుగుతా ఉన్నాము. బడ్జెట్ ఆసన్నమైంది. ఇప్పుడు మార్చిలో బడ్జెట్ పెడతారు. మరి ఇప్పటికి 2.5 ఏళ్లు గడిచిపోయింది. ఇక్కడ ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తా ఉన్నారు, అసౌకర్యానికి గురి అవుతా ఉన్నారు. ఇక్కడ రోడ్ల మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మరి ఇక్కడ నుంచి సిటీకి పోవడము, రింగ్ రోడ్ నుంచి సిటీ లోపలికి వెళ్ళడం 2-2.5 గంటలు అవుతున్నది. ఇక్కడ రోడ్ల మీద యాక్సిడెంట్ అయ్యి యువకులు చాలా మంది కూడా యాక్సిడెంట్స్ లో ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఈ ప్రాంతంలో హాస్పిటల్ ఉంటే వారికి ఇమీడియట్ గా వైద్యం అందుతుంది. వారి ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాము. మరి ఇక్కడ ప్రతి ఒక్క వృద్ధులకైతే అందరికీ కూడా వైద్యమైన కూడా ఇక్కడనే అందుబాటులో ఉంటుంది. వేరే ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పోయే అవసరం లేకుండా ఈ రోజు రింగ్ రోడ్ మీద ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటూ ప్రైవేట్ వాళ్ళు ఏదైతే